నాగనాథ్ గారు, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు మరియు అలాగే పంచమ శని నడుస్తుంది కదా. మరి ఈ గురుగ్రహ సంచారం ఏ విధంగా అనుకూలిస్తుందంటారు వీళ్ళకి? అలాగే ఎలాంటి ప్రయోజనాలు వారి జీవితంలో చోటు చేసుకొని ఉన్నాయో మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? ఖచ్చితంగా వివరిస్తాము. హ్మ్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, అర్ధాష్టమ రాహు రాహు, పంచమ శని పంచమ అన్నారు. శని. దశమ కేతు కూడా ఉన్నాడు వాళ్ళకి. ఓకే. సో ఆ, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ పంచమాధిపతి, హ్మ్. కుటుంబ భావం పంచమ భావానికి అధిపతి అయిన గురుగ్రహము ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి భాగ్యము హ్మ్. అంటే భాగ్యస్థానం అన్నట్టు కర్కాటక రాశిలో మొన్న జూన్ 2వ తారీఖు నుంచి హ్మ్. సుమారు ఒక సంవత్సర కాలం అందులో ఉంటాడు. ఓకే. ముఖ్యంగా నవంబర్ 1వ తారీఖు వరకు హ్మ్. బలమైనటువంటి స్థానంలో ఉంటాడు. అయితే ఇక్కడ మనము వృశ్చిక రాశి గురించి మాట్లాడితే వీళ్ళకి ఏ భావాల వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది 1 ఇయర్ అన్నప్పుడు హ్మ్. మనము ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి గురువు యొక్క లక్షణం ఏంటో కూడా చెప్పాలి. ఓకే. సో గురువు ఎందుకు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, వీళ్ళకి కుటుంబ పంచమాధిపతి అయ్యాడు. హ్మ్. అవునండి. ఎందుకు కుటుంబ పంచమ భావం అయ్యాడు? కుటుంబ స్థానం అంటే ఏంటి? ఫ్యామిలీ, హ్మ్. ఫైనాన్స్, యువర్ స్పీచ్, యువర్ ఎబిలిటీ టు టేక్ ఎనీ డెసిషన్, మీ నిర్ణయాలు, మీ ఆలోచన, మీ సామర్థ్యం, తెలివితేటలు అంతా కూడా కుటుంబ స్థానం. ఓకే. మరి వృశ్చిక రాశి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధతులు ఉంటాయా? ఓకే. వాళ్ళే చెప్తారు. హ్మ్. మనం ఎవరి మాట వినము, మనకి ఓకే. మనమే కింగ్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. హ్మ్. ఇది యాటిట్యూడ్ వాళ్ళది, ఓకే. పైకి కనిపించేది. పంచమ భావం, పంచమ భావం అంటే ఏంటంటే ఇందాక కూడా చెప్పా కదా, పంచమ భావం అంటే ప్రపంచాన్ని మనము ప్రేమించడం, ప్రపంచం మనని ప్రేమించడం. ఈ రెండు ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, ఈ ప్రపంచంలో పుట్టుకతోని అవిటి వాళ్ళు ఇంకొక వారం 10 రోజుల్లో కూడా చనిపోతారని వ్యాధగ్రస్తులు, హ్మ్. పేదరికంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా హ్మ్. ఏదో ఒక ఆశతో బతుకుతుంటారు. ఏది ఆశ అది? డబ్బా? హ్మ్? డబ్బంటారా? నో మేడం. హ్మ్. రేపు ఎల్లుండో చనిపోయేవాడో, నెల రోజుల తర్వాత చనిపోయేవాడో, లేదా పేదరికంలో పుట్టినవాడు, పట్టిక దారిద్ర్యంలో పుట్టినవాడు కూడా హ్మ్. తనని ఎవరో ప్రేమిస్తారు, నేను ప్రేమిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని ఒక ఊహతో బతుకున్నారు. తెలుసా మీకు? ఓకే. ఇప్పుడు డబ్బులు లేవనుకోండి మేడం, ఆ రోజు చచ్చిపోవాలి కదా వాడు. పేదరికంలో పుట్టిన వాడికి జీవితంలో ప్రోగ్రెస్ లేదు, ఆ రోజు చనిపోవాలి కదా. హ్మ్. కానీ ఎందుకు బతుకున్నారు? టుమారో ఈజ్ ఆల్వేస్ ఎ హోప్. ఓకే. రేపు అన్నది ఒక 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 ఆశావాదం, ఒక ఆశ. హ్మ్. అలానే ప్రపంచం కూడా మనని ప్రేమిస్తుంది, మన ప్రేమని స్వీకరిస్తుంది. ఈ భావంతోనే మనిషి బతుకుతుంది, ఈ పంచమ భావం. హ్మ్. సో వీళ్ళకి అంత ప్యాషన్ ఉంటుంది మేడం. ఓకే. పంచమ భావం అంటే అంత ప్యాషన్ ఉంటుంది వీళ్ళకి. ఏది? హ్మ్. గుర్తింపు. గుర్తింపు కూడా ఎలాంటి గుర్తింపు కావాలి? ఇలాంటి గుర్తింపు కావాలి. ఏంటిది? ఇది ఇది మొత్తం ప్రపంచం తలకాయ అనుకోండి, హ్మ్. వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉంటారా వీళ్ళు? పోనీ ఇక్కడన్నా ఉంటారా? డైరెక్ట్ ఇక్కడ ఉంటారు. ఓకే. అర్థమైందా? హ్మ్. అంటే వీళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆధిపత్యం అని ఉండాలి, లేదా వాళ్ళ ఆధిపత్యం నడిచే చోట వాళ్ళు ఉంటారు వీళ్ళు. ఇది ఓకే. ఇది బుక్స్ లో రాసినటువంటి స్క్రిప్ట్, ఇది నేను చెప్పింది కాదు. హ్మ్. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడు కూడా రిస్క్ కి, అడ్వెంచర్ కి దగ్గరగా ఉంటాయని రాస్తారు. వీళ్ళు ఏం చేసినా హ్మ్. కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకోకుండా చేస్తారు. చేసే పనిలో ఎక్సైట్మెంట్ అంటే ఏదో ఉత్సాహం, ఏదో చేసేయాలని తాపత్రయం తప్ప హ్మ్. వాళ్ళకి ఆ పరిణామాలు ఏంటి, ఓకే. ఈ పని చేస్తే ఏమవుతుంది హ్మ్. అనేటువంటి సూక్ష్మ బుద్ధి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి అష్టమాధిపతి అయినటువంటి గ్రహము, హ్మ్. లాభస్థానాధిపతి అయినటువంటి గ్రహం బుధ గ్రహము వ్యక్తిగత జాతకంలో బాగోలేకపోతే హ్మ్. ఇక చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాల వల్ల వీళ్ళు సఫర్ అవుతారు. ఓకే. సో అందుకే వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఒకటి రాసి ఉంటుంది బుక్ లో, ఏంటంటే హ్మ్. మ్యారీయింగ్ ఏ వృశ్చిక రాశి పర్సన్ ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. ఒక ఓకే. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఒక చాలా సాహసోపేతమైనటువంటి చర్య అని రాసి ఉంటుంది. ఓకే. కానీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా వీళ్ళు ఎంత దుర్మార్గులు, అసలు ఏందని ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే ఏముందంటే, హ్మ్. చాలా చిన్న పిల్లల మనస్తత్వము. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లవాడిని మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాలనుకోండి, వాడికి కావాల్సింది ఇచ్చేవాడు వాడు కింద పడి దొరుకుతుంటాడు. అవును. మీకు అక్కడ చిన్న పిల్లడు వాడు మొండితనమే కనిపిస్తుంది తప్ప వాడేదో హ్మ్. దుర్మార్గుడిలాగా మీకు కనపడ్డు. అవును. వాడు కావాల్సింది వాడు చెప్పాడు, వాడు ఏడుస్తూ చెప్పాడా, హ్మ్. మామూలుగా చెప్పాడా, దట్ ఇస్ సెకండ్ థింగ్, బట్ హీఈస్ కమ్యూనికేటింగ్. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు హ్మ్. చాలా పరుషంగా, కఠినంగా ఉంటారు. నాకు ఓకే. కాస్త చెడ్డ పేరు వస్తే వచ్చింది, ఏముంది? హ్మ్. మీరు ఒప్పుకుంటారా నాకు చెడ్డ పేరు వస్తుందంటే? వృశ్చిక రాశి వాళ్ళు చెడ్డ పేరు కూడా ప్రిపేర్ అవుతారు. ఓకే. వస్తే వచ్చింది ఏంది? హ్మ్. అందరు బాగున్నారా, అందరికి మంచి పేరుందా అని రివర్స్ ఆర్గ్యూ చేస్తారు తప్ప, చెడ్డ పేరు వచ్చింది కదా అని చెప్పి అటు ఇటు సందులో చూసి పారిపోరు. ఓకే. సో వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు మేడం. ఈ ఒక్క రాశికి ఈ లక్షణం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ స్వభావం ఉంటుంది. దే ఇన్వైట్ ఈవెన్
బ్యాడ్ నేమ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ వస్తే వచ్చింది, దాన్ని ఫేస్ చేస్తారు వాళ్ళు. సో ఈ 2 లక్షణాలు ఎందుకు బలంగా చెప్తున్నాను? కుటుంబంలో కావాలి గౌరవము, సమాజంలో గౌరవం కావాలి, ప్రేమ కావాలి. మరి ఈ రెండింటికి అధిపతి ఎవరు? గురువు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మొత్తం అన్ని బంద్ చేసుకొని షటర్ బంద్ చేసి కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలోకి ఏ ప్లానెట్ వెళ్ళినా ఎనర్జీ మొత్తం గుంజేస్తుంది. ఇది మీకు ఏ గ్రంథాల్లో ఉండదు. ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ 20 years. ఎందుకంటే అంత పవర్ఫుల్ ప్లానెట్ శని అయినా కానీ, శుక్రుడైనా కానీ, బుధుడైనా కానీ కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు కర్కాటక రాశి స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళ గుణగణాలు మారుతాయి అవునా. సో ఈ గురువు ఎప్పుడు ఎక్కడున్నాడు? భావోద్వేగాల ఇంట్లో ఉన్నాడు. సో కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి కర్కాటక రాశి ప్రభావం వల్ల ఏమవుతుంది? భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి బ్యాలెన్స్ వస్తుంది ఫస్ట్. సో వీళ్ళకి తెలుసో తెలియకనో ఫస్ట్ వీళ్ళే మారుతారని మీరు ఎక్కడైనా బుక్లో చెప్పండి నన్ను చూద్దాం. ఇన్ని బుక్స్ చదవండి. వృశ్చిక రాశి వాళ్ళు సందర్భాన్ని బట్టి, పరిస్థితులు బట్టి కాంప్రమైజ్ అయ్యి ఒకడు కిందికి వస్తారేమో చూడండి, దాన్ని ఎన్ని రకాలుగానే మాడిఫై చేస్తారు. కానీ వాళ్ళు అనుకున్నది చేస్తారు. అంటే ఒక లిమిటెడ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీకు 10% ఇంటెలిజెన్స్, 90% మొండితనం. ఇది నాకు ఫ్లోలో వచ్చేసింది. మీకు 10% ఇంటెలిజెన్స్ ఉంది, 90% మొండితనం ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు? అందరు కాంప్రమైజ్ అవుతారు కదా. అదే వీడు ఇంతేలే, సరే చూద్దాం అన్నట్టు. సో కార్యసాధనకు సంబంధించినటువంటి బుద్ధి, ఆలోచన, పట్టుదల వీళ్ళకి చాలా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏ రంగాల్లో, ఏ భావాల్లో వీళ్ళకి పరిణితి వస్తుంది యోగం ఉందంటే ఫ్యామిలీలో. ఓకే, మెయిన్ చెప్తున్నా, ఫ్యామిలీలో డిస్ప్యూటెడ్ ఫ్యామిలీ, కోర్టు కచేరీలు, భార్యాభర్తల విషయాలు, ఈవెన్ ప్రేమికులు కూడా ఏదైతే మీ భావోద్వేగాల్ని, అంటే ఆపోజిట్ జెండర్, మీరు స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి భావోద్వేగాలకు సంబంధించింది, అది కుటుంబ నేపథ్యంలో ఉండేది, వీటికి సంబంధించిన విషయాలు వీళ్ళు చాలా రిఫార్మేషన్ వచ్చేటువంటి టైం ఈ గురు సంచారం. రెండోది ఆర్థిక పరమైన విషయాలు, ఫైనాన్సెస్. సో వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదా. ఒకటి వీళ్ళకి పేరన్న కావాలి, డబ్బన్న కావాలి. వృశ్చిక రాశి వాళ్ళ బుద్ధి అంతా కూడా, కార్యాచరణ అంతా కూడా పేరు లేదా డబ్బు. మిగతావన్నీ కూడా అప్పుడు సందర్భాన్ని బట్టి ఎస్టాబ్లిష్ అయితే తప్ప వాళ్ళకి సహజ సిద్ధంగా వాళ్ళకి 2 లక్షణాలు ఉంటాయి. అందులో గురువు వీళ్ళు ఎక్కడున్నాడు? భాగ్యంలో ఉన్నాడు. భాగ్యం అంటే ఏంటి? వీళ్ళ వృశ్చిక రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మీ బుద్ధిలో వచ్చే మార్పు, ఆర్థిక స్తోమత, కుటుంబంలో మీ విలువ పెరగడం, అన్నదమ్ములు అక్కజళ్ళందరూ మీ మాట వినడం, మీకు ఒక పెద్దరాయుడు కుర్చీ వేయడం, ఇవన్నీ కూడా భాగ్యంలో ఉన్న గురువు ఏం చేస్తాడంటే మీకు పూర్వజన్మ కర్మ ఫలితం మీకు 80% ఇస్తాడు. మీరు ఇప్పుడు ఎట్లానే ఉండనియండి. మీరు భాగస్వామితో తన్నులు తిన్నారా, భాగస్వామిని కొట్టారా, సెకండరీ, కానీ కలిసే ఉంటారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ జన్మది సంబంధించింది కాదు మేడం. 80% వీళ్ళకి జన్మల పరంపర నుంచి వచ్చేటువంటి కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు గురువు. గురువు పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఇస్తే శని పంచమ భావం అంటే మీనరాశిలో ఉంటాడు. సో పంచమ భావంలో ఏం చేస్తాడు? వీళ్ళకి ప్రపంచంలో అన్ని రకాల పనులకు వీళ్ళకి అడ్డుగోడ వేసి, వీళ్ళ దూకుడు, వీళ్ళ అతి ఉత్సాహం, వీళ్ళ మాట్లాడే విధానం, నిర్ణయాలు, ఇవన్నిటికి కూడా క్రమశిక్షణ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి నేర్పిస్తున్నాడు. కానీ అది అంతా ఒక పక్కన మీరు చూడండి, మీరు ఏదో ఒక విషయంలో సమస్యలు ఉండి మీరు లీగల్ డిస్ప్యూట్లో ఉన్నారు, లేకపోతే మీకు ఏదో చట్టపరమైన సమస్య వచ్చింది. అట్లా అని చెప్పి మీకు వచ్చే జాక్పాట్ అమౌంట్ కానీ, మీ రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ప్రాఫిట్ రావడం కానీ, షేర్ మార్కెట్లో మీ డబ్బులు తగ్గిపోవడం, దీనికి సంబంధం ఉండదు కదా. ఇది వ్యవహారం. ఇది గురువు పరమార్థాన్ని ఇచ్చేటువంటి వాడు, పరమార్థం నుంచి గ్రహించేటువంటి అంశాలని మాత్రమే ప్రభావితం చేసేవాడు గురువు. సో ఈ వ్యవహారం వచ్చేటప్పటికి శని మీకు చేసిన ప్రతి పనికి ఏదో ఒక అబ్స్టాకల్, డిలే, పోస్ట్పోన్మెంట్, ఇరిటేషన్, మీ మీద డిపెండ్ అయి బతికే వాళ్ళందరినీ మీ చుట్టూ పెడతాడు, మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీకు పనికొచ్చే వాళ్ళు ఉండరు, మీ మీద పడి బతికే వాళ్ళు ఉంటారు. సో గురువు రావడం వల్ల ఏమవుతుందంటే మీకు పనికొచ్చే వాళ్ళ సమాజం మీకు తయారవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు గమనించండి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, మీరు ఒక యాక్టివ్ పార్ట్నర్గా బిజినెస్లో ఉంటే మీకు స్లీపింగ్ పార్ట్నర్స్ దొరుకుతారు. లేదా మీ బిజినెస్ ఎక్కడైనా ఆగిపోయింది, ఫండ్స్ లేకుండా గత 2-3 సంవత్సరాలుగా, ఎందుకంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కూడా లాస్ట్ ఇయర్ వీళ్ళు. సో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఇప్పుడు మళ్ళా కొత్త చైతన్యం ఏంటంటే మళ్ళీ వీళ్ళకి లోన్స్ రూపంలో కావచ్చు, పార్ట్నర్షిప్లో కావచ్చు, లేకపోతే వీళ్ళకి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఉంటాయి మేడం. సో తల్లిదండ్రులవి ఎప్పటి నుంచో లిటిగేషన్ ప్రాపర్టీస్ కానీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ, వీటికి సంబంధించినవన్నీ కూడా అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్,
అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అవి లిటిగేషన్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి ఆ లిటిగేషన్ ప్రాపర్టీ కాంప్రమైజ్కి రావడం, ఎవరన్నా వచ్చి మీకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం మేము, ఈ లిటిగేషన్ ప్రాపర్టీ మేము కొంటాము, ఇవన్నీ కూడా ఊహకందనటువంటి ఫలితాలే. ఓకే. ఇవి ప్రాపర్టీ డెవలప్మెంట్కి వీళ్ళకు ఉపయోగపడుతుంది గురువు వల్ల. ఓకే. సో పంచమ భావము, మ్మ్. మీ ఇంట్లో పిల్లలు సరిగా చదువుకోవట్లేదు, బాగా కొడుతున్నారు తిడుతున్నారు, అయినా వాళ్ళు ఎటువంటి మార్పు లేదు, మ్మ్. వాళ్ళు ఇంకా రివర్స్ అవుతున్నారు. మీరు కొట్టినా తిట్టినా అరిచినా మీలో ప్రేమ భావం ఉంటుంది, అవును. భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలకి గుర్తింపు కూడా వచ్చే టైం కూడా ఇదే. ఓకే. సో యూ విల్ బి రిగార్డెడ్ రెస్పెక్టెడ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ బై యువర్ చిల్డ్రన్. ఓకే. సో వృశ్చిక రాశి వాళ్ళకి తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసిన పిల్లలు, అంటే ఒక వృశ్చిక రాశికి వాళ్ళకి పుట్టిన పిల్లలు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ అంతకంటే నరకం ఇక్కడ ఉండదు. వాళ్ళు పైకి మాత్రం చాలా నవ్వుతూ హుందాగా అంతా పెట్టుకుంటారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు తీవ్రమైనటువంటి మనస్తాపం చెందుతారు. ఒకటి తల్లిదండ్రుల నుంచి నెగ్లెక్ట్ ఫీల్ అయినా, లేదా వాళ్ళ పుట్టిన పిల్లలు. భాగస్వామి సెకండ్ మేరం. వృశ్చిక రాశి వాళ్ళ స్వభావం చూడండి. ఇప్పుడు మీరు వృశ్చిక రాశిలో పుట్టారు, పెళ్ళై మీరు అత్తగారింటికి వెళ్ళారు, మీ శరీరం అక్కడ ఉంటుంది, మనసు పుట్టింట్లో ఉంటుంది. సో పుట్టింట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు కదా. సో వీళ్ళు 99% వీళ్ళు కుటుంబంలోనే ఎక్కువగా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉండడం ట్రై చేస్తారు, కాంప్రమైజ్ అవుతారు. సో దీనికి అడ్డుగోడుగా ఒకవేళ పార్ట్నర్తో లైఫ్ పార్ట్నర్ ఉంటే సాధ్యమైనంత వరకు వీళ్ళు 99% డైవర్స్కి వెళ్ళరు. ఆఖరి ప్రయత్నం వరకు ఎదురు చూసేటువంటి ఏకైక రాశి రిలేషన్స్ వదులుకోవడంలో అంటే వృశ్చిక రాశి. మిగతా రాశుల్లాగా తొందరగా రాజవనం లాగా నీళ్ళు వదిలేరు. సో వృశ్చిక రాశి వాళ్ళకి ధనస్థానము, ఒకవేళ వీళ్ళు విద్యార్థులు అయితే వెనుక వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే కూడా ఇట్స్ వెరీ గుడ్ టైం. హైయర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా కాలం అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నారు, టైం లేదు, లేదా డబ్బులున్న టైం కుదరట్లేదు, ఇస్ రైట్ టైం. మీకు తెలియకుండానే ఆ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది మేడం. ఒకటి మనము ప్రణాళికతో చేసేది ఉంటే కొన్ని మన పరిస్థితులు రీసోర్సెస్ లాగా, అంటే మనకి వనరులాగా వచ్చేస్తాయి. సో ఈ రెండింటి మధ్యలో వీళ్ళ జీవితం వీళ్ళ ఒక వెలుగుతుంది. సో వీళ్ళకి గతంలో ఉన్న చెడ్డ పేరు కానీ వీళ్ళ మీద ఉన్న నిందలు కూడా క్లియర్ అయిపోతాయి. ఆ శమంతకమణి కథ ఉంటుంది చూడండి, శ్రీకృష్ణుడు శమంతకమణి దొంగతనం చేశాడని నింద ఉంటుంది చూడండి, అట్లాంటి నిందలు మోసిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి క్లీన్ చిట్ వస్తుంది. చూడండి మొత్తం ఇవంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి టైం. రాహు అర్ధాష్టమ రాహు ఉన్నాడు, పంచమంలో శనుడు, దశమంలో కేతు ఉన్నాడు. కానీ గురువు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎటువంటి సత్ఫలితాలు ఇస్తాడంటే పూర్వజన్మ కర్మ ఫలితమే. ప్రారంధం ఏంటి, ఇప్పుడు వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఫ్లెక్సిబుల్గా సరళత్వంతో ఉంటే శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. అర్థమైందండి. వీళ్ళు అడ్వెంచర్, రిస్క్, ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ, డిస్ప్యూట్స్ విత్ ఫ్యామిలీ, మదర్స్ ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వీళ్ళ సరళత్వం ఒకటే. దే హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్. ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఉంటే ఇక భృగు మహర్షి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇన్ని కథలు, ఎన్ని గ్రంథాలు రాస్తారు వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టైం అయితే వీళ్ళకి ఈ November 1 వరకు, అంటే ముఖ్యంగా ఈ June 2 స్టార్ట్ అయింది కాబట్టి November 1, 2026 వరకు ఇది సూపర్ టైం అని చెప్పచ్చు వీళ్ళకి. ఓకే నాగనాథ్ గారు, మీరు ఇందాక చెప్పారు ఈ వృశ్చిక రాశి వారు వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అని. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే స్నేహం, శత్రుత్వం వల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు ఏర్పడతాయని విన్నాను నేను. మరి సో దీనికి గల కారణాలు ఏమై ఉంటుందంటారు? వీళ్ళు స్నేహం చేస్తే ఎట్లా ఉంటుందంటే మేడం, వీళ్ళకి ఉద్యమం చేసినట్టు ఉంటుంది. ఓకే, అర్థమైంది. ఉద్యమం అంటే ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అండి, మీకు ఏదో సమస్య వచ్చింది, ఓకే, మీ ప్రాబ్లం నాకు చెప్పారు, మీరు చెప్పేసి శుభ్రంగా రాత్రి ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని పడుకున్నారు. నేను వృశ్చిక రాశి, ఓకే, నాది ఒరిజినల్ వృశ్చిక రాశి కాదు, చాలా మంది డౌట్ ఉన్నది. ఓకే, అయితే నేను వృశ్చిక రాశిలో పుట్టినాడు, నేను ఏం చేస్తానంటే మీ సమస్యను కూడా నా సమస్యలాగా తీసేసుకుంటా, ఓకే, మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కింద అడాప్ట్ చేసేసుకుంటా. ఈ వృశ్చిక రాశి వాళ్ళ స్వభావం జల స్వభావం. ఈ జల స్వభావం ఉన్న వాళ్ళందరికీ కూడా అడాప్టబిలిటీ ఉంటుంది మేడం. వేరే వాళ్ళ దాన్ని వాళ్ళకి అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు పాలు నీళ్ళలో పోస్తే ఏమవుతుంది తేడా తెలియదు నీకు. సో వీళ్ళంతా కలిసిపోతారు భావోద్వేగాల పరంగా. కలిసిపోయి వీళ్ళకి తోచింది, వీళ్ళకి కరెక్ట్ అనిపించింది, వీళ్ళకి రాంగ్ అనిపించింది అది విషయాన్ని కూడా చాలా ముక్కుసూటిగా కఠినంగా చెప్తారు. సో సమస్యకి పరిష్కారం వీళ్ళ దగ్గర ఉండి సహనం లేకపోవడం, పరిష్కార మార్గంలో వీళ్ళకి సహనం లేకపోవడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారో స్నేహితుడు ఆలోచించాలి, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఎక్కడో కంటెస్ట్ చేస్తూ యూసఫ్ పఠాన్ని రిజైన్ చేయమని చెప్పిందంట. నేను అక్కడ 70% మైనారిటీస్ ఉన్నారు, నేను అక్కడ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో వెళ్ళి అక్కడ దుమ్ముదామని ట్రై చేసింది. యూసఫ్ పఠాన్ ఏం చేశాడు, నో అని చెప్పేశాడు, ఎందుకు రిజైన్ చేయాలని అడిగాడు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు
అవతల వాళ్ళ కోణాన్ని మర్చిపోతారు. ఓకే. అర్థమైందండి? సహృదయమే పరిష్కరించాలి మీ ప్రాబ్లం అనేది సహృదయమే. కానీ వాళ్ళని ప్రభావితం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ సామర్థ్యం ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, వాళ్ళు నీకు మ్యాచ్ అవుతారా లేదని చూసుకోకపోవడం వల్లనే వీళ్ళకి సమస్యలు, స్నేహితులతో వస్తాయి. చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళకి మొదట్లో ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కాలానుగుణంగా డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్న ఉంటారు, లేదా కట్ అయిపోతారు. మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, వీళ్ళు తీసుకునే నిర్ణయాలే వీళ్ళకి సమస్య. అది బుక్ లో రాసి ఉందండి. వృశ్చిక రాశి వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయక్కర్లేదు, వాళ్ళ లైఫ్ ని ఎవరు పాడు చేయక్కర్లేదు అని. వాళ్ళకి వాళ్ళే మంచిగా అన్ని రకాల గుణపాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ అనుభవంతో మళ్ళీ వాళ్ళని వాళ్ళు కారు చేసుకుంటారు. అనుభవంతో వచ్చే బుద్ధి వారి కారు చేసుకుంటారు. కానీ వాళ్ళు ఒకళ్ళని ఫాలో కాకపోవడానికి నేను గమనించింది ఏంటంటే 2 రీజన్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు ఫాలో కారు. ఎందుకు అంటే, ఒకటి వాళ్ళకి ఎదుటి వాళ్ళని పూర్తిగా నమ్మి వాళ్ళకి సరెండర్ అయిపోయే లక్షణం ఉండదు. రెండోది ఏంటంటే, వాళ్ళ పట్ల వాళ్ళకి పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. నాకు నా మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, నేను ప్రతిదీ అనుమానిస్తాను. కానీ బయట ప్రపంచానికి ఏమని చెప్తాను, నేను దేన్ని నమ్మనని చెప్తాను. దేన్ని నమ్మను అని చెప్పేవాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని మిమ్మల్ని నమ్మాలి అంటే ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉండేది. అబ్జర్వేషన్ తర్వాత కొన్ని ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి మనము లాయలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే అన్ని విషయాల్లో స్నేహితులతో ప్రాణ స్నేహితులు, ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఒబీడియంట్ గా ఒక డాగ్ లాగా ఉండడం మాత్రం ఉండరు వాళ్ళు. అది వాళ్ళ నేచర్గా విరుద్ధం. వాళ్ళు ఏదైనా భరిస్తారు తప్ప ఎదుటి వ్యక్తి ఇట్లా తీసి పడేయడం కానీ, వీళ్ళని ఇట్లా గణాంకాలు చేసి మాట్లాడడం కానీ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ప్రాణ స్నేహితుడు అని అంతే, అది వాళ్ళ స్వభావం అది. కాబట్టి వాళ్ళతోని కొంచెం డిప్లొమాటిక్ గా ఉండి స్నేహం చేయడము, అనవసరమైన శత్రుత్వానికి మార్గం వేయడం, ఈ రెండు మాత్రం జాగ్రత్తగా తీసుకుంటే స్నేహితులు బాగుంటారు, వాళ్ళతో వ్యాపారం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళలో అవుట్ స్టాండింగ్ లాయలిటీ ఉంటుంది. లాయలిటీ అన్ని విషయాల్లో నేను చెప్పాను, కానీ చాలా విషయాల్లో మాత్రం వాళ్ళు లాయల్ గా ఉంటారు. మనకి సమస్య వచ్చినప్పుడు పక్కన ఉంటారు, పారిపోరు. వాళ్ళు కన్యా రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు వాళ్ళు నిలబడతారు. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అన్ని ఏరియాస్లో, ఏ ఏరియాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వీటన్నిటిలో కూడా వాళ్ళకి శుభ ఫలితాలని చెప్పచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.